హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మీ కేసరాంజలి. అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. అయితే ఈరోజు వీడియోలో అయితే నాకు బ్లౌజ్ కట్ చేద్దాం అనుకుంటున్నాను. అంటే ఇది మా అమ్మ బ్లౌజ్ అనమాట. అయితే ఇది 2x2 ముక్క అండి. నేను అమ్మకైతే 2x2 ముక్కలే కుడతానమాట. అంటే కాటన్ చీరలు అలా ఉన్నప్పుడు వాటి మీద బ్లౌజులు అయితే అమ్మ డిజైన్ వస్తుంది, వేసుకోదాన్ని. ఇంకా ఇలాగా 2x2 ముక్కలు అయితే తీసుకొస్తానండి. ఈరోజైతే ఈ బ్లౌజ్ పీస్ అయితే ఎలా కట్ చేస్తానో చూపిస్తాను మీకు. అంతకుముందు నేను చెప్పాను కదండి, నేను మిషన్ అయితే నేర్చుకున్నాను అని చెప్పి. అయితే అప్పుడు అయితే మొత్తం కోర్స్ అయితే 3 మంత్స్ కోర్స్ అండి. హౌసింగ్ బోర్డులో అయితే నేర్పించారు, ఫ్రీగానే నేర్చుకున్నానని చెప్పాను కదా. నేను హౌసింగ్ బోర్డు ఫస్ట్ లైన్లో అయితే నేర్చుకున్నానండి. అంటే ఫ్రీగా 3 మంత్స్ కోర్స్ అది. మనం మెటీరియల్స్ అన్నీ అయితే మనం తెచ్చుకోవాలండి, వాళ్ళైతే ఫ్రీగానే నేర్పిస్తారనమాట. అలాగే 3 మంత్స్ కోర్సులో అయితే నేను 1.5 మంత్ అలాగే వెళ్ళానమాట. అయితే అప్పటికి మా చిన్న పాప డెలివరీ అయ్యిందండి, ఆపరేషన్ అది అయ్యింది నాకు. అందుకు ఇంకా ఎక్కువ శాతం అయితే నేను వెళ్ళలేకపోయేదాన్ని. ఒక్కొక్కసారి అయితే ఆపేసేదాన్ని, అంటే మళ్ళీ ఇబ్బంది అవుతుంది ఆపరేషన్ అయింది కదా అని. కాకపోతే నా పట్టుదలతో అయితే మాత్రం వెళ్ళాను. నేను మా వారికి చెప్తే మా వారు కూడా వెళ్ళి నేర్చుకో అన్నారు. ఇంకా పాపనైతే అమ్మ దగ్గర వదిలిపెట్టేసి వెళ్ళేదాన్ని అనమాట. అయితే మనకి ఇలాంటి అవకాశాలు తొందరగా దొరకవు కదండి. ఇలాంటి అవకాశం వచ్చినప్పుడే మనం నేర్చుకుంటే మంచిది. నాకైతే ఇలా ఫ్రీగా అయితే నేర్చుకోగలిగాను. నేను బ్లౌజ్ కటింగ్ అనేది ఇలాగా న్యూస్ పేపర్ మీద అయితే ఒకసారి కట్ చేసుకొని అయితే పెట్టుకుంటానండి. ఈ ఒక్క న్యూస్ పేపర్ తోటి అయితే మనం ఒక 10 మినిట్స్లోనే బ్లౌజ్ కటింగ్ అయితే ఈజీగా చేసేసుకోవచ్చు. నేనైతే ఫస్ట్ ఒకసారి అయితే ఇలాగా న్యూస్ పేపర్ మీద అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. ఎప్పుడు బ్లౌజ్ కట్ చేసినా సరే ఇంక ఇది ఇలాగే బ్లౌజ్ పీస్ మీద అయితే పెట్టేసి ఇంకా కట్ చేసుకుంటాను అనమాట. అయితే ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇలాగా మనకి కొలతల ప్రకారం పేపర్ అయితే ఇలా పెట్టేసుకుంటాను అనమాట. ఫస్ట్ అన్ని కొలతల ప్రకారమే కట్ చేసుకుంటానండి న్యూస్ పేపర్ అయితే. కట్ చేసుకున్న న్యూస్ పేపర్స్ అన్నీ ఇలాగా బ్లౌజ్ పీస్ మీద అయితే పెట్టేసుకుంటాను అనమాట. ముందైతే కట్ చేయనండి, ఇలాగా మార్కింగ్ అయితే చేసుకుంటాను. ఫస్ట్ మనం ఎక్కడెక్కడ ఎలా పెట్టుకోవాలనేది చూసుకోవాలి. బ్లౌజ్ పీసు వేస్ట్ అవ్వకుండా మనకి పర్ఫెక్ట్గా ఎలా పెట్టుకుంటే సెట్ అవుతుందో చూసుకొని ఇలాగా పీసులు అయితే పెట్టేసుకుంటాను అనమాట. తర్వాత ఇలాగా డ్రాయింగ్ లాగా అయితే వేసుకుంటాను. అయితే నేను ఎప్పుడు బ్లౌజ్ కట్ చేసినా ఇలాగే పెట్టేసుకొని ఇలాగ ఫస్ట్ అయితే డ్రాయింగ్ అయితే వేసుకుంటాను అనమాట. హ్యాండ్స్కి ఒక సైడ్కి ఇలాగే బ్యాక్ పార్ట్ ఒక సైడ్కి, ఫ్రంట్ పార్ట్ అయితే మమ్మీకి సాదా కాబట్టి మామూలుగానే పెట్టేసుకుంటానండి. అంటే క్రాస్ కటింగ్ అయితే మనం పీస్ అయితే కొంచెం క్రాస్గా పెట్టుకోవాలన్నమాట పేపర్ది. మామూలు కటింగ్ అయితే సాదా కటింగ్ అయితే మాత్రం మనం స్ట్రైట్గానే పెట్టేసుకోవచ్చండి. ఇంక ఇలా పెట్టుకొని డ్రాయింగ్ అయితే వేసేసుకుంటాను, ఇలాగ చాక్ పీస్ తోటి కానీ అలా మార్కర్ తోటి కానీ. అలా పెట్టుకున్నాక ఇలాగా ఇంకా కరెక్ట్గా అయితే మనకి పర్ఫెక్ట్గా అయితే వస్తుందండి. ఒక న్యూస్ పేపర్ తోటి మనం బ్లౌజ్ కటింగ్ అయితే ఈజీగా చేసుకోవచ్చు. నేనైతే ఇలాగే చేస్తానన్నమాట. అంటే మనకి టైము ఎక్కువ సేవ్ అవుతుంది. ఒక్కసారి కట్ చేసుకున్నాం అనుకోండి ఇలాంటివి. అలాగే ఇలాంటి పీసులు ఒక 4-5 ఒకదాని మీద ఒకటి పెట్టేసి ఇలా డ్రాయింగ్ అయితే వేసుకొని ఒక్కసారి ఆ 4-5 బ్లౌజ్ పీసులు కూడా ఒకసారి కట్ చేసుకోవచ్చండి, అది ఒకళ్ళవైతేనే. అయితే నేను మా అమ్మవి నావే కుట్టుకుంటానని చెప్పాను కదండి, ఇదిగోండి ఇలాగైతే కట్ చేశానన్నమాట. ఇది బ్యాక్ పార్టు. అయితే మనకి బ్లౌజ్ పీస్ వేసుకునే విధానం కూడా కరెక్ట్గా తెలిసి ఉండాలి. అంటే మనకి ఫోల్డింగ్ ఉన్నది మన సైడ్ పెట్టుకోవాలండి, ఇలా ఓపెన్ ఉన్నది మాత్రం ఆపోజిట్లో ఉండేలాగా పెట్టుకోవాలన్నమాట. అప్పుడే మనకి బ్లౌజ్ కటింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇదిగోండి ఇక్కడ అయితే హ్యాండ్స్ కూడా ఒక సైడ్కి అయితే పెట్టేసి హ్యాండ్స్ కూడా అయితే కట్ చేశానండి. ఇంకా దీనికి నేను 2 ఫోల్డ్స్ మీదే హ్యాండ్స్ అయితే కట్ చేసుకున్నాను. ఇది ఇలాగా సైడ్కు నా పక్కకు ఉంది కదండి, ఇవి కట్ చేసుకున్నానంటే 2 పీసులు వచ్చేస్తుంది. ఇంకా ఇక్కడైతే మనకి ముందు సైడు మనకి చంకలో క్రాస్ కటింగ్ ఉంటుంది కదండి, కొంచెం షేప్ కోసము. ఇంకా అక్కడైతే కొంచెం అయితే మనం కట్ చేసుకోవాలి. అది మనం కొలతలతో అయితే కట్ చేసుకోవచ్చండి. మనం లేదంటే కనుక కొంచెం మనకు ఐడియా ఉంటుంది కుడుతూ ఉంటే ఇలా లైట్ ఎస్ షేప్లో అయితే వస్తుందన్నమాట.
అది మనం చూస్తుంటే కట్ చేస్తూ ఉంటే అర్థమైపోతుంది అనమాట. నేర్చుకున్న వాళ్ళకి ఈజీగా అయితే అర్థమైపోతుంది. అలాగే చంక దగ్గర అలాగా క్రాస్ కరెక్ట్గా కట్ చేసామనుకోండి, చంక దగ్గర ముడతలు అవన్నీ లేకుండా పర్ఫెక్ట్గా అయితే వస్తుందన్నమాట మనకి. అలాగే మనకి ముందు పక్క క్రాస్ అయితే తీసాక చూడండి పర్ఫెక్ట్గా అయితే కట్ చేసుకోవాలి. ఇదిగోండి ఇలాగైతే మనకి బ్లౌజ్ పీస్ అయితే వస్తుందన్నమాట. హ్యాండ్స్కి ఇలాగా ఫోల్డింగ్ దగ్గర కూడా 2 పీసుల్లాగా కట్ చేసామనుకోండి, మనకి 2 హ్యాండ్స్కి 2 పీసులు అయితే వచ్చేసింది. అలాగే మనం చంకలో క్రాస్ కటింగ్ కూడా తీసాం కదండి, అది కూడా పర్ఫెక్ట్ అయిపోయింది. అలాగే ఇదైతే మనకి ముందు పార్ట్ అనమాట. ముందు పార్ట్ కూడా ఇలాగా డ్రాయింగ్ వేసేనండి. అలాగే మనకి ముందు పక్క అయితే షేప్ పట్టీ ఉంటుంది కదండి, ఇదిగోండి షేప్ పట్టీ కూడా అయితే మనం కరెక్ట్గా అయితే మెజర్మెంట్స్ తోటి ఇలా పెట్టేసుకొని నేనైతే కట్ చేసుకుంటాను అనమాట. ఇది కూడా పేపర్ కటింగ్ అయితే చేసి పెట్టుకున్నాను. ఇదే కరెక్ట్గా క్లాత్ మీద అయితే పెట్టేసి కట్ చేసుకుంటానండి. ఇలాగా పేపర్ కటింగ్ తోటి అయితే నేను ఒక హాఫ్ అన్ అవర్లోనే ఒక 5-6 బ్లౌజులు ఉన్నా సరే, అమ్మవి నావే కాబట్టి ఒకదాని మీద ఒకటి పెట్టేసి కట్ చేసేస్తాను అనమాట. అంటే అమ్మకి పేపర్ కటింగ్ సపరేట్గా పెట్టేసుకున్నాను. అలాగే నా బ్లౌజ్ కటింగ్ కూడా ఒక పేపర్ మీద అయితే కట్ చేసి పెట్టుకున్నానండి. ఎప్పుడు బ్లౌజులు కట్ చేయాలన్నా సరే ఇవి క్లాత్ మీద అయితే పెట్టేసి నేను కట్ చేసుకుంటాను, త్వరగా అయిపోతుందని చెప్పి నేనైతే ఇలాగే కట్ చేసుకుంటానండి. అలాగే ఇక్కడ షేప్ పట్టి కట్ చేసుకున్నాక ముందు పార్ట్ కూడా కరెక్ట్గా చంక నెక్ పార్ట్ అయితే కరెక్ట్గా కట్ చేసుకోవాలండి. ఇవి కరెక్ట్గా కట్ చేసుకున్నాం అనుకోండి, మనకి కుట్టేటప్పుడు కూడా ఈజీగా అయితే వస్తుంది. అలాగే మనకి ఎక్కడెక్కడ నెక్ పార్టు క్రాసు మనకి ఖర్చు అనేది పెట్టుకుంటామో అక్కడైతే మార్కర్ లాగా చిన్నగా అయితే పెట్టేసుకోవాలండి. అప్పుడు మనకి కుట్టేటప్పుడు పర్ఫెక్ట్గా అయితే మనం కుట్టుకోగలుగుతాం ఈజీగా. మనం ఎప్పుడైనా బ్లౌజ్ కట్ చేసుకునేటప్పుడైతే ఫస్ట్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకోవాలండి. అలాగే ముందు పార్ట్ కట్ చేసుకోవాలి, తర్వాత హ్యాండ్స్ కట్ చేసుకోవాలండి. అలాగా ఒకదాని తర్వాత ఒకటి కట్ చేసుకున్నాక తర్వాత షేప్ పట్టీ, అలాగే మనకి నడుం పట్టీలు అవి కూడా తర్వాత లాస్ట్లో అయితే మనం అవి అయితే కట్ చేసుకోవాలండి. అంటే ముందే ఆ నడుం పట్టీలు అవన్నీ కట్ చేసుకున్నాం అనుకోండి, క్లాత్ అంతా అయితే వేస్ట్ అయిపోతుంది. ముందు మెయిన్ పార్ట్లు అయితే కట్ చేసుకున్నాక ఇలాగా నడుం పట్టీ, షేప్ పట్టీలు, ఇక్కడ మెడకేసే పట్టీ అలాంటివి అయితే మనం లాస్ట్లో అయితే కట్ చేసుకోవాలండి. అంటే మనకి ఎలాగో చిన్న ముక్కల్లాగా వస్తాయి కదా, ఆ ముక్కల్లో అయితే ఇలాంటివి మనమే కట్ చేసుకోవచ్చండి. ఉక్స్ పట్టీ, కాజా పట్టీ కానీ, నడుం పట్టీ కానీ, షేప్ పట్టీలు కానీ ఇలాంటివన్నీ అయితే మనం కొంచెం అతుకులు వచ్చినా ఇబ్బంది ఉండదు కాబట్టి నేనైతే ఇలాగే కట్ చేసుకుంటాను. ఎవరైనా సరే ఇలాగే కట్ చేసుకోవాలండి బ్లౌజ్ అయితే. అప్పుడు మనకి కరెక్ట్గా ఎంత చిన్న క్లాత్ ఉన్నా సరే మనకి కటింగ్ అయితే కరెక్ట్గా సరిపోతుంది అనమాట. కొంతమందికి పెద్ద పీసులు ఉన్నా సరే కటింగ్ కరెక్ట్గా లేదనుకోండి మనకి ప్రాబ్లం అయిపోతుంది, సరిపోదు కొంతమందికి క్లాత్. ఇలా కట్ చేసుకున్నాం అనుకోండి మనకి పర్ఫెక్ట్గా అయితే కట్ చేసుకోగలుగుతాము. అంతేనండి, ఇలా ఈజీగా అయితే మనకి 10 నిమిషాల్లో పేపర్ కటింగ్ ఉంటే మాత్రం 10 నిమిషాల్లోనే బ్లౌజ్ కటింగ్ అయితే అయిపోతుందండి ఈజీగా. అలాగే మనకి 4-5 పీసులు ఉన్నా సరే ఇలాగే వేసేసుకొని మనం కట్ చేసుకోవచ్చు. అలాగే లైనింగ్ బ్లౌజులు అయినా సరే ఇలాగే కట్ చేసుకోవచ్చు అండి. నేనైతే ఇలాగే కట్ చేస్తానన్నమాట. అంటే నా బ్లౌజులు అయినా సరే ఒకసారి 4-5 ఉన్నప్పుడు ఒకదాని మీద ఒకటి లైనింగ్స్ అన్నీ ఇలా పెట్టేసి ఫస్ట్ లైనింగ్స్ అన్నీ కట్ చేసుకుంటాను. లైనింగ్స్ మెయిన్ బాటిల్ మీద పెట్టేసి అయితే అప్పుడైతే కట్ చేసుకుంటానన్నమాట. ఈజీగా అయితే అయిపోతుందండి మనకు కటింగ్ అనేది. అంతేనండి, ఇలా ఈజీగా అయితే బ్లౌజ్ కటింగ్ అయితే చేసుకోవచ్చు. ఒక పేపర్ ఉంటే చాలు, నాకు తెలిసి అయితే మనకి స్టిచ్చింగ్ వచ్చి ఉంటే చాలు. మనకి కటింగ్ అనేది ఇలా ఫ్రెండ్స్ సాయంతో మనమైనా ఒకసారి ఇలా కట్ చేసి పెట్టుకున్నామంటే ఈజీగా అయితే కట్ చేసుకోవచ్చు అండి బ్లౌజ్ అనేది. అయితే నేను బ్లౌజ్ కట్ చేసే విధానం మీకు నచ్చిందా అండి? మీరు ఎలా టైలరింగ్ నేర్చుకున్నారు ఏంటనేది కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా బ్లౌజ్ కటింగ్ విషయంలో మీకైనా డౌట్స్ ఉంటే మాత్రం తప్పకుండా కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి. తప్పకుండా అయితే ఇంకా నెక్స్ట్ వీడియోస్ అయితే చేస్తానండి. ఓకేనండి, మళ్ళీ నెక్స్ట్ మంచి వీడియోలో అయితే మళ్ళీ కలుద్దాం. బాయ్ మరి.